జీడీకేడీ ఇద్దరు డ్రాగన్తో లోపల మాట్లాడుతూ ఉంటే, మేడం బయటికి రండి అంటూ మీడియా కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటుంది. అదేంటి మీడియా ఇప్పుడెందుకు వచ్చింది అని ధాత్రి కేదార్ చాలా షాకింగ్గా బయటికి వస్తారు. మీరెందుకు ఇక్కడికి వచ్చారు, మిమ్మల్ని ఎవరు పిలిచారు అని జేడీకేడీ నిలదీస్తూ ఉంటే, మీరా హస్బెండ్ పిలవడంతో మేము ఇక్కడికి వచ్చాము అని మీడియా చెప్తూ ఉంటారు. అంటే మీరా మీనన్ ఇక్కడికి రమ్మని మీకు ఇన్ఫామ్ చేశారా అని జేడీ అంటే, కాదు మేడం, మీరా హస్బెండ్ ఫోన్ చేయటం వల్ల మేము ఇక్కడికి వచ్చాము అని మీడియా చెప్తుంది. జేడీ మన ప్లాన్ వర్కౌట్ అయినట్లు ఉంది అని కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటే, ఒక్క క్షణం ఆగు కేదార్ అని అంటూ, మీరా మీనన్ వల్ల హస్బెండ్ అంటే మీననే కదా అని కేదార్ దాత్రి అడుగుతూ ఉంటారు. కాదు కాదు మేడం అని మీడియా చెప్తుంది. అప్పుడే మీనన్ ఒక కొత్త గెటప్ వేసుకొని పెంటమ్మా అంటూ అరుస్తూ అక్కడికి వస్తాడు. ఆ గెటప్‌తో మీనన్ నేరుగా మీడియా ముందుకు వచ్చి, అందరికీ నమస్కారం, నాను పుల్లప్ప, ఇదిగో వీడు ఎర్రప్ప నా బావ, ఇదిగో ఇక్కడ నిల్చొని ఉందే పెంటమ్మ నా భార్య, నా పెళ్ళం పెంటమ్మ అని ఆ గెటప్‌లో వచ్చిన మీనన్ చెప్తూ ఉండటంతో ధాత్రి, కేదార్, డ్రాగన్ అందరూ షాకింగ్‌గా వింటూ ఉంటారు. తరువాత మీడియాని పంపించేసి వీళ్ళ నలుగురు లోపలికి వస్తారు. ఇక డ్రాగన్ చాలా రెచ్చిపోతూ, నా సంగతి నీకు అర్థం కావటం లేదు, కిడ్నీకి తెలియకుండా కాలేయాన్ని కొట్టేయగలను, నేనే పెద్ద కంట్రీ దాన్ని, నాతోనే గేమ్స్ ఆడడానికి వచ్చావా అంటూ డ్రాగన్ మీనన్ని నిలదీస్తూ ఉంటుంది. ఈ గేమ్ మొదలు పెట్టింది ఇతనే కదా డ్రాగన్, అంతే కదా మీనన్ అని జేడీ మీనన్ని మారువేషంలో ఉన్నా కూడా కనిపెట్టేసి మాట్లాడుతూ ఉండటంతో, ఓ తెలిసిపోయిందా జేడీ, కనిపెట్టేశావా అంటూ మీనన్ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటాడు. మీనన్ వచ్చాడని ఇక డ్రాగన్ వణికిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి మీనన్కి ధాత్రి కేదార్ ఎలా చెక్ పెట్టనున్నారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది.